4 AC ఓపెన్ చేసుకోగానే సొంతంగా కష్టపడి నేను సంపాదించిన అమౌంట్ దీని మీద అయితే నేను ఖర్చు పెట్టేసిన. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. గాయ్స్, ఈరోజు వచ్చి మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే ఉండబోతుంది. నేను మొన్న ఒక గింబల్ అయితే ఆర్డర్ చేసిన. చూద్దాం ఇంట్లో బాక్స్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వచ్చినాయి. కమాన్, లెట్స్ సీ. ఇదైతే నేను ఒక 15 days అవుతుంది ఆర్డర్ పెట్టి. నేను అప్పుడు హైదరాబాద్లో ఉండే. చెల్లి అయితే దీన్ని అంత ముందుకే అన్బాక్సింగ్ చేసింది ఆల్రెడీ. చెల్లెతో చేయించుండే. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక ఐటమ్ ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళకి కూడా కుతూహలంగా ఉంటుంది. సో నేను అక్కడ హైదరాబాద్లో ఉండే. నేను చెల్లెకి చెప్పిన ఓపెన్ చేసి నాకు ఒకసారి జూమ్ పెట్టు అని చెప్పేసాను అని. అప్పుడైతే చెల్లి ఓపెన్ చేసింది. మీరు చూసుకోవచ్చు. ఇటైతే కెమెరా తీసుకురా. నాకైతే ఫ్లిప్లో 8,000కి వచ్చింది ఇది. నేను ఆఫర్ ఉన్నప్పుడు చేసేసిన. 8,000కి వచ్చింది. నార్మల్గా అయితే 10,000 ఉంది ఇది. అప్పుడు 2,000 ఆఫ్ ఉంటే తీసేసుకున్నా. సో ఇట్లానైతుంది ఓపెన్ చేయగానే బాక్స్. ఇందులో మనకైతే యూజర్ గైడ్ ఇచ్చిండు, మాన్యువల్ గైడ్. ఇందులో యూజర్ గైడ్ ఒకటి బాక్స్. ఇందులో అయితే ఇంకేం లేదు. ఈ పక్కన అయితే ఒక పౌచ్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. బ్రాండింగ్తో, డీజే బ్రాండింగ్తో ఒక పౌచ్ అయితే ఉంది. పౌచ్ అయితే మస్తుంది, నాకైతే నచ్చింది పౌచ్ అయితే. దీని క్వాలిటీ ఎట్లుంటుంది అనేది నేను ఇంకా చెక్ చేయలేదు. చూద్దాం లోపల ఇంకేమేమి ఉన్నాయో. సో మీకైతే గ్యాస్ ఓపెన్ చేసుకోగానే ఇట్లా అయితే ఉంది చూడండి. ఇదే గింబల్. ఒక స్టిక్కర్ అయితే ఇచ్చిండు మౌంట్ చేయడానికి. దేనికంటే ఇది ఉంది కదా మౌంట్, ఈ మౌంట్ లోపల పెట్టడానికి కోసం అని చెప్పి ఎక్స్ట్రా స్టిక్కర్ అయితే ఒకటి ఇచ్చిండు. ఈ స్టిక్కర్ని ఈ ప్లేస్లో స్టిక్ చేయాలి. ఒకవేళ మీరు ఇది పోగొట్టుకున్నట్టయితే దీన్ని స్టిక్ చేసుకోవడానికి ఎక్స్ట్రా అని ఇచ్చేసిండు మీకు. దాని తర్వాత ఇంకొకటి స్టాండ్ అయితే ఇచ్చేయండి మీకు. ఇది ట్రైపాడ్ లాగా. దీనికి మీరు ఈ రకంగా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్స్ చేసుకొని ఈ రకంగా అయితే ఉంటుంది దీన్ని. మీరు చూసుకోవచ్చు. ఇట్లయితే మనం పెట్టేసుకొని షూట్ చేసుకోవచ్చు. సో ఇదొకటి ఉంది. దీని తర్వాత ఒక టైప్ సి కేబుల్ అయితే ఇచ్చిండు మనోడు. అంతే, ఇవి తప్ప ఇంకేం లేవు ఇందులో. మేబీ ఛార్జ్ ఉందనుకుంటా ఇందులో. సరే అయితే ట్రై చేద్దాం. పవర్ అవుద్దో అవ్వదు. దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏందనంటే, పాతది డీజే ఓస్మో 3 ఉండే. 3కి ఏందనంటే ఇట్లాంటి మ్యాగ్నెటిక్ అయితే ఇవ్వలేడు మౌంట్. దీనికి మాత్రం మ్యాగ్నెటిక్ మౌంట్ ఇచ్చిండు. ఎక్సలెంట్ ఉంది ఇది. చూడండి మీరు ఎంత ఈజీగా స్టిక్ అవుతుందో. ఒకసారి రాండి దగ్గరగా. అయిపోయింది, స్టిక్ అయిపోయింది ఇది. పవర్ అయితే లేదు. నేను పవర్ పెట్టిన తర్వాత నేను కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే తీస్తా. దీంతో తీసిన తర్వాత మీకు ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో మౌంట్ ఎప్పుడైతే చేస్తామో, మౌంట్ చేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ కొంచెం కేర్ఫుల్గా తీయండి. ఎందుకనంటే గింబల్ అనేది స్టెబిలిటీ కోసమే తీసుకుంటాం మనము. మౌంట్ చేసేటప్పుడు 100% కేర్ఫుల్గా దీన్ని మౌంట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం బిస్కెట్ అయిపోతారు. స్టెబిలిటీ అనేది మాత్రం మిస్ అయింది అనుకోరు. దీనికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ, ఇందులో వీటిలలో ఈ జాయింట్లలో చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ స్టెబిలిటీ అయితే మీ వీడియోలలో రాదు. ఇది మాత్రం 100% ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా? కాకపోతే మౌంట్ చేసేటప్పుడు, తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీయండి, కేర్ఫుల్గా మౌంట్ చేయండి అంతే. నాకైతే సూపర్బ్ అనిపిస్తుంది. ఫీలింగ్ మాత్రం ఇది హ్యాండ్లా
ఒక ప్రీమియం గింబల్ అయితే ఎట్లుంటుందో అట్లుంది. ప్రీమియం అనుకోరి, ఇది కూడా డీజే అంటే నార్మల్ బ్రాండ్ ఏం కాదు. డీజేలో చాలా వరకు డ్రోన్స్ ఉన్నాయి, ఇంకా కెమెరా గింబల్స్ ఉన్నవి. అమెజాన్లో దీని రివ్యూస్ చూసిన, తర్వాత ఫ్లిప్లో కూడా చూసిన తర్వాతనే దీన్ని నేను బై చేసిన. ఓకేనా, నేనైతే ఆల్తూ ఆలోచించి అయితే నేనైతే తీసుకోలేదు. నచ్చింది, ప్లస్ ఆఫర్లో కూడా ఉంది. ఇది ఆఫర్లో ఉంది కాబట్టి దీన్ని తీసుకున్నా, లేకపోతే నేను మాత్రం దీన్ని తీసుకునేటోని కాదు. నాకు యూజెస్ కూడా లేదు పెద్ద దీంతోని. కాకపోతే ఎందుకైనా మంచిది ఉండని, అప్పుడప్పుడు మనకు సినిమాటిక్ షార్ట్స్కి పనికి వస్తుందని చెప్పేసి అని తీసుకొని పెట్టుకున్నా దీన్ని అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇట్రా ఇది ఏందనంటే ఈ రికార్డింగ్ బటన్. ఇది రికార్డింగ్ బటన్. ఇదేమో ఆన్ ఆఫ్ బటన్. ఇది దాని తర్వాత ఇది రొటేషన్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా అటు ఇటు 4 sides రొటేట్ చేయాల్సి ఉంటుంది, అటు ఇటు. దాని తర్వాత ఇదేమో జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇది 2. ఇదేమో మీకు ఏదైతే ఒక యాంగిల్లో మీరు కెమెరాని అంటే పోర్ట్రేట్ మోడ్లో మీరు పెట్టినప్పుడు ఏదైతే యాంగిల్లో మీరు సెట్ చేసుకుంటారో ఆ యాంగిల్లోనే కెమెరా ఉండాలనుకున్నప్పుడు దీన్ని ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఆ యాంగిల్లోనే ఉంటుంది. ఆండ్రాయిడ్లో కూడా యూజ్ చేయవచ్చు మీరు దీన్ని. కాకపోతే కొన్ని మొబైల్స్కి సపోర్ట్ చేస్తుంది, కొన్ని మొబైల్కి సపోర్ట్ చేయట్లేదు. బెటర్గానే అయితే యాపిల్లోనైతే వర్కౌట్ అవుతుంది. ఇది నాకైతే నచ్చింది, ఫుల్ హైలైట్ ఉంది. సో గాయ్స్, బిల్లింగ్ అయితే ఇది మీరు చూసుకోవచ్చు. నాకైతే 7,999కి వచ్చింది ఇది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 10,000 అవుతుంది ఆన్లైన్లో. నాకు ఆ రోజు ఆఫర్ ఉండడం వల్ల 7,999కి అయితే వచ్చింది. నాకైతే అది హ్యూజ్ అమౌంటే, విన్నారా? ఎందుకు అని అంటే నా కళ కోసం నేను ఎంతనైనా కష్టపడి నేను పెట్టేసుకుంటామని. సో దానికోసమని ఎన్నైనా నేను ఖర్చు చేసుకోగలుగుతానంటే సంపాదించుకున్న మనీ, నేను సంపాదించుకున్న మనీ ఎన్నైనా నేను దీని మీద ఖర్చు పెట్టుకోగలుగుతా. సో ఇదైతే నేను నా సొంతంగా కష్టపడి నేను సంపాదించిన అమౌంట్ దీని మీద అయితే నేను ఖర్చు పెట్టేసిన. నాకు హ్యాపీ ఫీలింగే ఉంది, సాడ్ ఫీలింగ్ అయితే ఏం లేదు. గింబల్ మాత్రం అవసరం ఉంది. ఓన్లా డీజే ఆస్మో యాప్ ఉంటుంది సపరేట్ దీనికోసం అని చెప్పేసి అని గింబల్కి యాప్లో వేసినప్పుడు హైలైట్ వర్క్ చేసింది గింబల్. నాకైతే మస్తు నచ్చింది. ఇంకోటి ఏందనంటే ఇందులో ఉన్నది ఈ మౌంట్ ఉంది, చూసిర్రా? ఈ మౌంట్ అయితే నాకు మస్తు అనిపించింది. ఇంకా మ్యాగ్నెటిక్ మౌంట్ కాబట్టి ఈజీగా తీసేయచ్చు, ఈజీగా మౌంట్ చేయొచ్చు దీని అయితే. ఇది బాగా నచ్చింది నాకైతే. సో గాయ్స్, ఇది ఈరోజుటి వ్లాగ్ అయితే, అన్బాక్సింగ్ వీడియో. మీ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ నేను చూస్తూ ఉంటేనైతే హ్యాపీగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఛానల్ క్రియేట్ చేసి ఇప్పటికి ఒక 10 days అవుతుంది అంతే, కానీ హైలైట్ వ్యూస్ వెళ్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలని చెప్పేసానని, ఎప్పటికి ఇట్లనే మీరు ఆదరించాలని. ఫుడ్ బ్లాగ్ కావచ్చు, అప్కమింగ్ వచ్చే మోటో బ్లాగ్స్ అయినా కావచ్చు నావి, ఇంకా నా బార్బర్ కంటెంట్కి సంబంధించిన బ్లాగ్స్ అయినా కావచ్చు, మీరు అవిట్లను కూడా వాచ్ చేయాలి, అవిట్లను కూడా చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి, మీ ప్రేమ నా పైన చూపెట్టాలి. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇట్లనే. కానీ కొంతమంది అయితే చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితోనే ఎండ్. రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.